బరువుగా ఉన్నా నీటిలో తేలాల్సిందే. శివనామం పంచాక్షరి మహామంత్రం పఠిస్తే ఫలితం తప్పక పొందాల్సిందే. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే శివపూజ, శివాభిషేకం, నిత్య పూజ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వాల్సిందే. మహాదేవుని మూడో కన్ను విధ్వంసక శక్తికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సూచిస్తుంది. విశ్వాసం అనేది చిన్న పదం. దీనిని చదవటానికి ఒక్క క్షణం పడుతుంది. అర్థం చేసుకోవటానికి రోజు పడుతుంది. కానీ విశ్వాసం గాని, శివభక్తిని దాని ఫలితం పొందడానికి జీవితకాలం పడుతుంది. శివుని గొప్పతనం ఆయన విశ్వరూపం, సృష్టి, స్థితి, లయ, కారకత్వం మరియు మానవాళికి రక్షకుడిగా నిలిచే గుణాలతో వ్యక్తమవుతుంది. మానవాళిని రక్షించడానికి సముద్ర మథనం జరిగినప్పుడు ఆ సమయంలో విషాన్ని మింగి నీలకంఠుడిగా మారటం, యోగ ధ్యానానికి అధిపతిగా ఉండటం మరియు అజ్ఞానాన్ని తొలగించే మూడో కన్ను వంటివి ఆయన గొప్పతనానికి సూచికలు. శివుడు అనంత పరిశుద్ధుడు. ఎటువంటి గుణాలు తనను కలుషితం చేయలేనటువంటి వాడు. సృష్టి, స్థితి, లయ కారకుడై ఉంటాడు. సముద్ర మథనం నుండి వచ్చినటువంటి హాలాహలం అనేటటువంటి విషయాన్ని సేవించి మానవాళిని రక్షించి నీలకంఠుడిగా ప్రసిద్ధి చేశాడు. కాబట్టి శివానుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథ్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3. సర్వే జనా సుఖినో భవంతు.